ప్రజా సమస్యల పరిష్కారం కోసమే డివిజన్ బాట పట్టామని, ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటూ పరిష్కారం దిశగా పరిపాలన సాగిస్తామని రామకొండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా డివిజన్ బాట పట్టిన రామకొండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదివారం రామకొండ మున్సిపల్ కార్పొరేషన్ 17-18 డివిజన్లో మున్సిపల్ సింగరేణి RG2 అధికారులతో కలిసి పర్యటించారు. అల్లూరు, హనుమాన్ నగర్, సంతోష్ నగర్ లో నాలాలను పెరిగిపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. డివిజన్ ప్రజలతో మమేకమవుతూ వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తప్పకుండా సమస్యలకు పరిష్కారం చూపుతానని, అదేవిధంగా డివిజన్లో పెండింగ్ లో ఉన్న రోడ్లను పరిశీలించి నాళాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తీసివేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. డివిజన్లలో మౌలిక వసతుల రూపకల్పన నా ప్రధాన ఎజెండా అని, ఎవరైనా తమ విధుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే తనకు తెలపాలన్నారు. 8వ ఇంక్లైన్ కాలనీలో పేద విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలని దృఢ సంకల్పంతో ప్రాథమిక పాఠశాల విద్యా కేంద్రంగా ఉన్న సదరు పాఠశాలను ఉన్నత పాఠశాలగా త్వరలోనే మారుస్తామని, తప్పకుండా పాఠశాలకు సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడుతూ వారి స్కిల్స్ అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజలందరూ కూడా కలిసి మాతో పాటు అన్ని సమస్యలు వివరించడం జరిగింది. గతంలో కంటే భిన్నంగా ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో మీరు గమనించే ఉంటారు, మీడియా మిత్రులు, రామగుండం పౌరులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జరిగిన విధంగా మొదటిసారిగా ఈరోజు సింగరేణి సంబంధించిన అధికారులు మాది బాధ్యత, ఇది మా నగరం, ఇది సింగరేణి మహానగరం, NTPC నగరం, జెన్కో నగరం, RFCL సంబంధించిన నగరం, మా నగరాన్ని మేము సైతం మా బాధ్యత వహిస్తామని చెప్పి మాతో రావడం నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నా. వారు మాతో సమానంగా నడుస్తూ ఉన్నారు. GM గారికి, సింగరేణి యజమాన్యాన్ని, అదే మాదిరిగా నిన్న మొన్న NTPC యజమాన్యాన్ని, నిన్న గోదావరిఖనిలో అక్కడ ఉన్నటువంటి సింగరేణి RG1 సంబంధించిన అధికారులకు, తర్వాత కార్పొరేషన్ సంబంధించిన ప్రతి ఒక్క అధికారికి ఈ యొక్క పటిష్టమైన ఒక నిర్ణయానికి కట్టుబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ఇదే మాదిరిగా ముందుకు పోతూ ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్తాం. నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఎన్ని పనులు చేసినా కూడా మీరు మీ ఇంటిని ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అదే మాదిరిగా మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ డ్రైన్స్తో పాటు చెత్త వేసే కార్యక్రమంలో చెత్త వచ్చేటువంటి ఆ బుట్టిలోనే మాత్రమే వేయాలి, వాళ్ళని పిలిపించేయాలి. లేదా మీ దగ్గర ఒక బాక్స్ కొనుక్కొని ఇవాళ ప్రతి ఒక్కరూ చిన్న పని చేసైనా బ్రతుకుతాం. ఒక డబ్బా, ఒక రేకుల డబ్బాను ఇంకేదో డబ్బా కలర్ వేసి దాంట్లో చెత్త నింపి పెట్టుకుంటే ఆ మున్సిపల్ వాళ్ళు వచ్చి తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదే మాదిరిగా ఇవాళ చెట్లు పెట్టే కార్యక్రమం పెట్టాం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మాతో పాటు ఉన్నారు. ఇవాళ చెట్లు పెట్టే కార్యక్రమం, ప్రతి ఒక్క ఇంటి ముంగట ప్రభుత్వం పెట్టే చెట్టును కాపాడే బాధ్యత మీది. ఇవాళ పొల్యూషన్లో ఉన్న మనకి మంచి వాతావరణం డాక్టర్లు కానీ ఏ యంత్రాంగం కూడా కాపాడలేదు. మనం పెంచిన వృక్షం మనల్ని కాపాడుతుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుంది, ఒక పర్యావరణాన్ని పచ్చగా చేసే కార్యక్రమంలో మరి ఈరోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని సహకరించండి. అదే మాదిరిగా మీ ఇంట్లో కూడా ఒక పండ్ల మొక్కనో ఇంకేదైనా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతమంది డ్రైన్ల మీద కట్టుకున్న వాళ్ళున్నా, ఇంకా డ్రైన్లు ఆక్రమించిన వాళ్ళున్నా ప్రభుత్వం మున్సిపల్ సూచనలకు సహకరించండి. ఎవరు ఇబ్బంది పడకూడదు. 20 ఏళ్ళగా మేము రోడ్డుకు అడ్డంగా కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకున్నాం, ఇవాళ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఎవరికి ప్రజలకు అడ్డంకిలు కలిగించే వారిపై తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో RG2 సింగరేణి అధికారులు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య విభాగం కార్మికులు, పోలీస్ శాఖ, విద్యుత్ సిబ్బంది, కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధ్యక్షులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.